నకరికల్లోని ఎస్ఎల్బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. దాదాపుగా 250 మంది విద్యార్థులు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన బిగ్ టీవీకి స్టూడెంట్స్ ధన్యవాదాలు చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. వార్తా రంగంలోనే కాదు, సామాజిక సేవా రంగంలో కూడా బిగ్ టీవీ దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుండడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేసి అనేక మందికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం నకరికల్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం అని చెప్పేసి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ వైద్యానికి సంబంధించేసి నకరికల్ పట్టణంలో ఉన్నటువంటి భవ్యశ్రీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా కూడా మందులను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉందని మనం చూడవచ్చు. విజువల్స్లో మనం గమనించవచ్చు. బీపీ చెకప్ కానీ, అదేవిధంగా షుగర్ టెస్టులు, ఇంకా అనదర్ టెస్టులు అనేక రకాలుగా కూడా చేస్తున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. సో ఈ విధంగా బిగ్ టీవీ ఈ విధంగా మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేసి సామాజిక సేవా రంగంలో మేము ముందుంటాము అని చెప్పేసి మరోమారు నిరూపిస్తుంది. మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నటువంటి బిగ్ టీవీ పట్ల కూడా విద్యార్థులు మాత్రం చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి ప్రజెంట్గా మనతో డాక్టర్ గారు ఉన్నారు. వారి ద్వారా తెలుసుకున్నాం. సార్, మీరు ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కూడా చెక్ చేస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? హాస్టల్ పిల్లలు గురుకుల ఎస్ఎల్బీసీకి రావడం జరిగింది. ఇక్కడ కామన్గా పిల్లలకి సీజనల్ వ్యాధులు అయినట్టు కాఫ్, కోల్డ్, ఫీవర్ రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది పిల్లలు గ్యాదరింగ్గా ఉండడం వల్ల స్కేబీస్ అనే చర్మ సమస్యలు, దురద, దద్దుర్లు, అలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయండి. వాటికి సంబంధించి కొంచెం పిల్లలు ఏంటంటే ఆ సమస్యలు ఉన్నప్పుడు బయటికి చెప్పుకోలేరు. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉంటారు. అలాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మనం ఏమేమి వాడాలని చెప్పడం జరుగుతుంది. సీజనల్ వ్యాధులైన వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గైనకాలజిస్ట్గా ఉన్నారు. చాలామంది విద్యార్థులు, ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఉన్నారు కదా, మీ దగ్గరికి వస్తున్నారు, సమస్యలు చెప్పుకుంటున్నారు. సో విద్యార్థుల సమస్యలను మీరు ఈ విధంగా తీర్చగలుగుతారు? ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా చూసేది ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి. పిల్లలు సరిగా తినకపోవడం వల్ల, నాన్ వెజ్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఆకుకూరలు ఇవేమీ తీసుకోకపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కాలు చేతులు గుంజడము, ఇంకొంచెం టీనేజ్ పిల్లల్లో పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఎక్కువగా చూస్తున్నాము. దీన్ని సెట్ చేసుకోవడానికైతే కొంచెం మన డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తినాలి, బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ. బయట జంక్ ఫుడ్ అనేది టోటల్లీ మానేయాలి. ఇవన్నీ మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, ఫుడ్లో చేంజెస్ వల్లనే పిల్లల్లో కొత్త కొత్త డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అవి కొంచెం బయట డైట్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఇవన్నీ సెట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా పిల్లలకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవుతుంటారు. సో ఈ విధంగా బిగ్ టీవీ ఏం చేసిందంటే మీ యొక్క హాస్టల్కే మెడికల్ క్యాంప్ తీసుకొచ్చింది. వారికి సంబంధించిన డాక్టర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మా పిల్లల దగ్గరికే రావడం అనేది చాలా బాగుంది. మా పిల్లలకి ఏంది అంటే మాకు ఏమన్నా అయినా మాకు సార్ ఉన్నారు, ఇక్కడ మాకు నకరకల్లో సార్ ఉంటారు. తర్వాత మాకు ఆరోగ్య విషయంలో ఎలాంటి లేకుండా, ప్రాబ్లం లేకుండా మాకు చూస్తారు అనే ధైర్యం ఉంది సార్. మాకు మెడికల్ క్యాంపు మీ స్కూల్లో పెడతామని సార్ వాళ్ళు కాల్ చేయగానే నేను ఓకే అన్నాను. ఎందుకంటే ఆడపిల్లలకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈరోజు మొత్తం చెక్ చేయబడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ క్యాంప్ కోసం నేను కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టి పిల్లలందరినీ హెల్త్ చెకప్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన మానసిక ధైర్యాన్ని కానీ అలా ఎంకరేజ్ చేసి ఈరోజు కౌన్సిలింగ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. వాళ్ళకి మెడికల్ ఏదైనా అవసరం ఉంటే స్కిన్ డిసీజ్, కోల్డ్, కాఫ్ అలాంటి వాటికి కూడా ఈరోజు సార్ ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చారు సార్. ఐ విల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది సార్. పిల్లలందరికీ కూడా సర్వీస్ మోటోతో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మేడం కూడా డీజీఓ గైనకాలజిస్ట్ కాబట్టి పెద్ద పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ అలాంటివి కూడా ఇచ్చి ఇక్కడ అటెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అనిపిస్తుంది తల్లి? బాగా అనిపిస్తుంది సార్. ఇలా మీ దగ్గరికి వైద్యం వచ్చింది, డాక్టర్లు వచ్చారు, మీ సమస్యలు చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటున్నాం సార్. ఇక్కడికి మెడికల్ క్యాంప్ వచ్చినందుకు మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్స్కి చెప్పుకోవడానికి ఈజీగా ఉంది. ఇంతకుముందు టీచర్స్ తోటి కూడా బాగానే చెప్పుకున్నాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. బిగ్ టీవీ వారు ఈ విధంగా మెడికల్ క్యాంపును మా దగ్గరికి తీసుకురావడం, ముఖ్యంగా డాక్టర్లను మా వద్దకు తీసుకురావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. చూడొచ్చు, చాలామంది విద్యార్థులు కూడా ఏ విధంగా వచ్చి వాళ్ళు చెకప్ చేయించుకుంటున్నారో మనం విజువల్స్లో గమనించవచ్చు. సో ఈ విధంగా విద్యార్థులు అనేవారు వచ్చేసేసి
వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వారికి ఉన్న సమస్యలు డాక్టర్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి డాక్టర్ డైరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నారు. సో ఆ విధంగా చెప్పుకొని ఇక్కడ ట్రీట్మెంట్ని పొందుతున్న పరిస్థితి ఉంది. చూడు విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకు డాక్టర్ గారు రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చేసి ఆ యొక్క మెడిసిన్స్ని ఎంత ధైర్యంగా తీసుకుంటున్నారో మనం విజువల్స్లో గమనించవచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి కొంత భయాన్ని కూడా బిగ్ టీవీ ఈ రూపంలో కూడా పోగొడుతుందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళేసేసి డాక్టర్స్ వాళ్ళ వద్దకు వచ్చారు కాబట్టి దేంతో బాధపడుతున్నాము అనే విషయాన్ని డాక్టర్ వద్ద చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించిన డాక్టర్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నీట్గా సలహాలు సూచనలు ఇస్తూ మీకు మేము ఉన్నాము చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండటం వల్ల మాత్రం విద్యార్థులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం